ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్విదః. శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందరు. ఈ క్షేత్రమును గురించి ఎరింగిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓ అర్జున, అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలుసుకును. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గురించి తెలుసుకున్నటయే జ్ఞానము అని నా అభిప్రాయము. తత్క్షేత్రం యచ్చ యాదృచ్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. క్షేత్రము అనగానేమి, అది ఎట్లుండును, దాని వికారములు ఏవి, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి, అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, అతని ప్రభావమేమి, ఆ వివరములను అన్నింటినీ సంక్షిప్తముగా తెలిపెదను వినుము. ఋషిర్బహుదా గీతం ఛందోభిర్విధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. క్షేత్రజ్ఞుల తత్వములను గురించి ఋషులు ఎల్లరూ బహువిధములుగా వివరించిరి. వివిధ వేద మంత్రములను వేరువేరుగా తెలిపినవి. అట్టే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా సహేతుకముగా తేటతలము గావించినవి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన క్షేత్ర స్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. అమానిత్వమదంభిత్వం అహింసా శాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. తానే శ్రేష్ఠుడును అనుభావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస, క్షమించు గుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము, ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియార్థముల యందు వైరాగ్యము అనగా ఇహపరలోక భోగములన్నింటి యందును ఆసక్తి లేకుండట, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా రోగాదుల యందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట, ఆసక్తిరన భిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగు వానియందు మమతాసక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తుప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకును లోను కాకుండుట, ఎల్లప్పుడూ సమభావముతో ఉండుట. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. పరమేశ్వరుడైన నా యందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి కలిగి ఉండుట, ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగి ఉండుట, విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథా. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై ఉండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట, అమానిత్వం మొదలుకుని తత్వజ్ఞానార్థ దర్శనం వరకు గల ఇవి అన్నీను కూడా జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము.
జ్ఞేయం యత్తత్ ప్రవిక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తాన్న సదుచ్యతే. సనాతనుడైన పరబ్రహ్మయే తెలుసుకొనదగినవాడు. అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సత్తు అసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గురించి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. సర్వతః పాణిపదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ పరమాత్మని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్త్ర చ. అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు, కానీ వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తిరహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు గుణాతీతుడై ఉండి కూడా ప్రకృతి సంబంధం వలన గుణానుభవములను కలిగియుండువాడు. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం దూరస్థం శాంతికే చ తత్. చరాచర భూతములన్నింటికి బాహ్యాభ్యంతరముల యందు పరిపూర్ణముగా ఉండువాడును చరాచర రూపుడును అతడే. పరమాణు రూపుడైనందున తెలుసుకుని శక్యముగానివాడు. అతి దూరముగాను అతి సమీపముగాను స్థితుడై ఉండువాడును అతడే. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రతిష్ణు ప్రభ విష్ణు చ. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేరువేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్తయైన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును పరంజ్యోతి, మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగినవాడును, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే. సర్వ ప్రాణుల హృదయముల యందు విశేషముగా ఉండువాడును అతడే. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇంతవరకును క్షేత్రమును గురించియు జ్ఞానమును గురించియు తెలుసుకొనదగిన పరమాత్మ స్వరూపమును గురించి సంక్షిప్తముగా వివరించితిని. ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకుని నా భక్తుడు నా స్వరూపమునే పొందును. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి, పురుషుడు ఈ రెండును అనాది అయినవనియు రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములనీను ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు ఎరుంగుము. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు సుఖ దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలకు కారణమగును. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షిభూతుడగట వలన ఉపద్రష్ట అనియు యథార్థ సమ్మతి నిచ్చువాడగట వలన అనుమంతమనియు అన్నింటినీ ధరించి పోషించువాడు ఒకటి వల్ల భర్త అనియు జీవరూపములో భోక్త అనియు బ్రహ్మాదులకును స్వామి ఒకటి వలన మహేశ్వరుడు అనియు శుద్ధ సచ్చిదానంద ఘనస్వరూపుడొకటి వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నాడు. ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. ఈ విధముగా పురుషుని తత్వమును గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకునినవాడు అన్ని విధములకు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు
ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మ బుద్ధితో ధ్యాన యోగము ద్వారా తమ హృదయముల యందు చూతురు. మరికొందరు జ్ఞాన యోగము ద్వారాను, మరికొందరు కర్మయోగము ద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు. అన్యే త్వేమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం ధృతిపరాయణాః. కానీ ఈ సాధన మార్గములను గురించి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానము గల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణ పరాయణులను మృత్యురూప సంసార సాగరము నుండి నిస్సందేహంగా బయటపడుదురు. ఏ వత్సం జాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభా. ఓ అర్జున, ఈ స్థావర జంగమ ప్రాణుల నీను క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్నమగునని ఎరుంగుము. సమం సర్వేషు భూతేషు తిష్టం తం పరమేశ్వరం వినశ్యత్స వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. నశ్వరములైన చరాచర భూతముల యందును సమముగా స్థితుడై ఉన్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతం. సమస్త ప్రాణుల యందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు, అనగా తనను తాను నాశనము చేసుకునేవాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందును. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు. యదా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులు నేను ఒకే పరమాత్మయందు స్థితమై ఉన్నవనియు అట్లే అవి అన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నట్లుగా ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద ఘనప్రబ్రహ్మను చేరును. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ అర్జున, నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికీ సనాతనుడు అగుట వలనను నిర్గుణుడు అగుట వలనను ఎట్టి కర్మలను కర్తగాడు కనుక కర్మలు అతనిని ఏమాత్రమును అంటవు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. ఇతర మహాభూతముల యందు వ్యాపించి ఉన్న ఆకాశము సూక్ష్మమొకట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమై ఉన్నను ఆత్మ నిర్గుణమొకట వలన వాటి గుణదోషములను దానికి అంటవు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమనర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణుల యందును స్థితమై వాటినన్నింటినీ చైతన్యవంతములుగా చేయుచున్నది. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాన నేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుదురు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోధ్యాయః. ఓం తత్సత్. అందరికీ నమస్కారము. మనం ఏ పని చేసుకుంటున్నా ఈ భగవద్గీత పాడ్కాస్ట్ను వినగలిగేలా ఉండాలని శ్లోకాలను మరియు వాటి క్లుప్తమైన భావాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. అందువలన ఎటువంటి ఉపోద్ఘాతాన్ని మరియు ముగింపుని ఇవ్వలేదు. ఈ విధంగానే 18 అధ్యాయాలను అప్లోడ్ చేసి ప్లేలిస్ట్లో పెట్టడం జరుగుతుంది. భగవద్గీత అందరూ వినాలి మరియు సారాంశాన్ని కొంతైనా ఆకలింపు చేసుకోవాలని చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మి. ధన్యవాదాలు.